आप बालाजी వాటి ఇచ్చిన ఎంతకుంది నువ్వు విన్నాని సైడ్ ఒర్రే Vempalli Mandal and villages surrounded by, and here is a blood donation camp. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు వైద్య బృందానికి పాత్రికేయ మిత్రులకు అందరికీ వందనం అభివందనం. ఇక్కడ 2 సినిమాలో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడుంటాడు, ఏడదాగున్నాడు కంటికి కనరాడని చెప్పేసి ఒక పాట ఉంది. ఆ విధంగా సమాజంలో మానవత్వం నశిస్తా తగ్గిపోతూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సంస్థ వేంపల్లి శాఖ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ, పరుల సేవయే పరమాత్మ సేవ, ప్రార్థించే పెదాల కంటే సేవ చేసే చేతులు విన్నా అని చెప్పేసి నిరూపించడం జరిగింది. పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారార్థం ఇదం శరీరం అన్న సుభాషితాన్ని ఆచరణలో చూపిస్తూ ఉంది. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు రక్తదాన కార్యక్రమం, ఈ యొక్క రమాదేవి హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా పెద్దలు డాక్టర్ మాసా గారికి, మానవతా సంస్థ వేంపల్లె వ్యవస్థాపక అధ్యక్షులు చక్రపాణి రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీములకు, వైద్య బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇది ఎక్కడో మన ప్రాంతానికి సంబంధించిన రామచంద్రారెడ్డి గారు గోదావరి జిల్లాలో మొట్టమొదటిగా దీన్ని ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మానవతా స్వచ్ఛంద సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా తీర్చిదిద్దడం జరిగింది. దాదాపు మన జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల నుంచి మానవతా శాఖలు ఏర్పడడం జరిగింది. ఈరోజు ప్రతి మండలంలో కూడా అనేక మంది ఉత్సాహవంతులైన విద్యావంతులు, దాతలు కూడా అందరూ కూడా ముందుకు వచ్చేసి మా మండలంలో కూడా మానవతా శాఖలు ఏర్పాటు చేయండి, మేమంతా కూడా మా ప్రాంతంలో ఉన్న పేదలకు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా వేంపల్లిలో కూడా చక్రపాణి రెడ్డి గారు కానీ, మన రామ్మోహన్ రెడ్డి గారు సార్ కానీ, కృష్ణతేజ గారు కానీ, డాక్టర్ గారు భాష గారు కానీ అందరూ కూడా ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపు నేను పులివెందులలో 15 సంవత్సరాలు నేను కూడా మానవతా సంస్థ డైరెక్టర్గా ఉంటూ మా పులివెందుల ప్రాంతంలో కూడా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కానీ పులివెందులకి వేంపల్లి కంపేర్ చేసినప్పుడు వేంపల్లిలోనే మానవతా కార్యక్రమాలు బాగా జరుగుతాయని చెప్పి నేను భావిస్తాను. ఖచ్చితంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ మానవతా సంస్థను పురోభివృద్ధి కోసం, పురోభివృద్ధి కంటే ఇది దీనివల్ల ఎవరికి ఆదాయం ఏం అవసరాలు వచ్చినా కూడా ఈ సంస్థ పురోభివృద్ధి కోసం. అంతేకాకుండా ఇటీవల మానవతా సంస్థకు ప్రభుత్వము గడ్డి రోడ్లో స్థలం ఇచ్చినప్పుడు కొన్ని సమస్యలు రావడం జరిగింది. ఆ సమస్య చక్రపాణి రెడ్డి గారు దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు అప్పటికప్పుడు రెవెన్యూ అధికారులతో మాట్లాడి వారి దృష్టికి కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా జరిగింది. అంతేకాకుండా పులివెందులలో కూడా 5 సెంట్ల స్థలంలో మానవతా సంస్థకు సంబంధించిన భవనాన్ని కట్టేదానికి ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్స్ కూడా త్వరలోనే పూర్తయి అక్కడ కూడా మానవతా సంస్థకు పక్క భవనాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి ఆ చర్యలు కానీ తీసుకుంటున్నాం. ఇందాక వేంపల్లిలో కట్టాలనుకుంటున్న భవనానికి నిధులు సమకూర్చాలని చెప్పి చక్రపాణి రెడ్డి గారు అడగలేదు. ఖచ్చితంగా మాకు చేతనంత సహాయాన్ని ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకుండే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ, లేకపోతే పార్లమెంట్ సభ్యులకు, రాజ్యసభ్యులకు
నిధులు ఉంటాయి 5 కోట్ల రూపాయలు. వాళ్ళు ఇట్లా సంస్థలకు ఇచ్చే అవకాశం ఆ సమస్యలు ఆ అవకాశం కనుక ఉండేది కంటే ఖచ్చితంగా రాజ్యసభ సభ్యులతోనో లోక్సభ సభ్యులతోనో ఒక 5 లక్షల రూపాయల వరకు ఖచ్చితంగా మానవ సంస్థకు భవన నిర్మాణానికి నిధులు పొందడానికి ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తూ మరింత విధంగా ఈ ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా పేదలకు కావాల్సిన సహాయ సహకారాలు, సేవా కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించిన మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఓకే సార్.